నాగబంధన్ సినిమా ఎప్పుడే చూశానన్నా. రాఖీ పౌర్ణమికి వస్తుంది రక్షాబంధన్, ఇప్పుడే చూశాను నాగబంధన్. మూవీ అయితే చెప్పాలంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు ఊహించుకున్నంత లేదు, అండ్ గ్రాఫిక్స్ కూడా అంత అనిపించలేదు, అండ్ మూవీకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే మిస్ అయింది. ఈ స్టోరీ మొత్తం ఏంటంటే బ్రహ్మకమలం గురించి ఉంది. మీరు సింపుల్ గా చెప్పాలంటే ఒకప్పుడు పద్మనాభ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్లో అప్పుడు డోర్ తీసినప్పుడు మొత్తం బంగారం బయటకు వెళ్ళింది కదా, ఏదో 4వ డోర్ తీస్తే మొత్తం పాములు అన్నీ బయటకు వెళ్తాయని చెప్పేసి అన్నారు కదా, ఆ టైపు ప్లాన్ చేశారు. సినిమా మొత్తం అయితే బ్రహ్మకమలం గురించే ఉంది. స్టోరీ అండ్ సాంగ్స్ అయితే అంత లేదు, అండ్ విలన్స్ అవన్నీ చాలా బాగుంది, లొకేషన్స్ బాగున్నాయి, అండ్ మ్యూజిక్ బాగుంది. నిజంగా చెప్పాలంటే నాకు లవర్ లేదు, నాకు ఈ సినిమా అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవర్ దానికి డైలాగ్ అండి, మీకు అర్థం కాలేదు, పంచు అది పట్టించుకోవాలి. ఓకే, ఈ సినిమా అయితే మీరు అనుకున్నంత లేదు, కానీ చూడొచ్చు మూవీ అయితే. కానీ అందులో గ్రాఫిక్స్, మ్యూజిక్ అండ్ లొకేషన్స్ అవన్నీ చాలా బాగున్నాయి, నీట్గా ఉందని. కానీ స్క్రీన్ ప్లే కొంచెం అర్థం కాలేదు, ఫస్ట్ సెకండ్ హాఫ్ అర్థం కాలేదు మూవీ. పబ్లిక్ అయితే మీరు అనుకున్నంత మూవీ అయితే కాదు, మీరు వచ్చి చూడొచ్చు, ఒకసారి అయితే చూడొచ్చు మూవీ అయితే. సినిమా డైరెక్షన్ బాగుంది, కానీ స్టోరీ కొంచెం అర్థం కాకుండా ఉంది, కొంచెం స్టోరీ అంతే. కొంచెం స్టోరీ కన్ఫ్యూజ్గా ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ నుంచి సెకండ్ వరకు మొత్తం సినిమా మొత్తం చూడాలి, చూస్తే కొంచెం క్లియర్గా చూడాలి, అప్పుడు మీకు అర్థమవుతుంది. I'm very grateful to Devudu for this opportunity, and I'm very grateful to the director of the film, Venkatesh Mahagaru, for giving me this wonderful opportunity to portray Renuka in this film. And yes, to Mahesh Babu Garu and Namrata ma'am for presenting this wonderful film, and to our dearest producers, Chinda Gopalakrishna Reddy Garu, Anurag Reddy Garu and Sharat Chandra for inviting me to TFI. And this is my first Telugu film, and I'm so excited. Did you guys watch the film? Yes. Yeah. Did you like the film? I should ask this to you guys. Did you got any challenges while doing this film? I think challenges. Yeah, because as you can see in this film, there is some layers to be done in this film. So it was not a superficial character that I have done in my film career, and it was a great experience. You got angry on Raja Rao? Yeah, literally I was angry, but what was the theatre audience when you were murmuring in the Satyadev's ear, the revealing the plot line of the cinema? What was the theatre's? They were laughing. They were laughing, and it was so cool to sit in the theatre. It was not dead. That is the first thing that I would say. Like everybody was laughing, crying, happy moments. So yeah. Thank you, man. Thank you.